చెప్తుంటే జనపాల సంద్రాల బొట్టని తిరిందో చూసి కూర్చోవేసి అలా కట్టి చెవుట్లో ఊగబెట్టి మా చెల్లాయి వచ్చిన సంగతులు లేదమ్మని చెప్పి నాయన ఆటరాజు గారు ఏం చెప్తున్నారంటే ఊరూరే బ్రాహ్మణులకి పద్మావతికి శ్రీనివాసుడు కూడా అడ్డాలు పడుతూ ఉన్నారు శ్రీనాడు లక్ష్మీ ఏకాదశి తెల్లవారు వారు అనగా ఉదయం పొద్దున్న ఉదయం 10 గంటలకి అన్నోసాకులు ఎవరు ఉన్నాయట శ్రీనివాసుడికి పద్మావతికి కూడా ఎప్పుడైతే లెక్కలు పెట్టారో ఆయన లెక్క గుడిలాదేవి తీసుకున్నారు గుడిలాదేవి తీసుకుని గుడిలాదేవి ఏం చెప్తుందంటే లోపల పట్టణం వచ్చి ఆకాశం కళ్యాణం చేస్తా ఉన్నారు కళ్యాణం చేస్తా ఉన్నారు బ్రహ్మదేవుడు పెద్ద తీసుకుంటారు షూటింగ్ మాట్లాడారు అమ్మ విగ్గురే పడిపోదా గౌరీదేవుని పూజ గౌరీదేవుని పూజ ఏరు దొక్కి కాలు దొక్కి మూడు ముత్యాలు తలపాలు పోసి ఎర్రకర్ర వాసం చేసి శ్రీనివాసుడికి పద్మాదేవి కూడా డెబ్బై గారు కళ్యాణం చేస్తున్నారు మంత్రం చదివి పద్మావతి కూడా ఎప్పుడైతే కళ్యాణం చేశారో ఆయన శ్రీనివాసుడు పద్మావతి కూడా అలా ఉద్యోగం ఉన్నారు అటువంటి సమయంలోని ఎవరు చూసారంటే బ్రహ్మదేవుడి కొరకు నారదాముడు వారు చూస్తారు నారదుల వారు చూసాడు నారదుల వారు చూసి ఎప్పటి చెప్తాడుగా చిన్న అవతారం మారిపోయి శ్రీనివాస అవతారంలో పద్మావతి కళ్యాణం చేసుకుంటా ఉన్నాడు సిన్నంగా లక్ష్మీదేవి చెప్తాడు కొల్లాపురి పట్టాన్ని 101 పూస గుచ్చుకుని తన గురువైన సూర్య భగవానికి నమస్కారం చేసుకుంటా ఉన్నారు కూర్చున్నారు సున్నం చెప్పకుండా మరిచిల్లాడుతూ ఉన్నారు వదిలేసినట్లయితే పొద్దున సున్నం ఊరుకుంటుందా ఊరుకోదని చెప్పి నారదుల వారు ఏం చేస్తామంటే సున్నం లక్ష్మీదేవి ఉండి వద్దకు
వెళ్ళాడు లక్ష్మీదేవి ఉండకి వెళ్ళి చిన్నమ్మ అసమండి పోనా నువ్వు మండి పోలే చిన్నమ్మా ఎందుకు వచ్చిన దవస ఓరే చిన్నమ్మా మార్పులు అడతా ఉన్నాడు నువ్వు చూస్తున్నగా తవసరం ఉన్నావు ఎప్పుడైతే తవసరం వచ్చి అలాగంటా ఉన్నాడు తవసరం లక్ష్మీదేవి అలా గల్లి మన పైకి వేసి నా ప్రాణనాథుడు నేనుండగా మార్పులు అడతా ఉన్నాడా అలా సెల్లి సెల్లి మన సెంపలు బాదుకుంటా కొద్ది పిల్లలు మన నోరు బాదుకుంటా శ్రీనివాసులు పద్మాదేవి ఉండి అలా వద్దరుతున్నాడు గోవిందా లక్ష్మీదేవి వచ్చి అలా పరిసరా ఉన్నాదా పక్కన నా పద్మాదేవి చూసింది పద్మాదేవి చూసి కళ్యాణం చేసుకున్నావా ప్రాణేశ్వర చేతి కనుక అన్నారు చేతులు ఉన్నాయా చేసిన కొంగుములు కూడా ఇంకా మాయలేదు కదా చేతులు ఉన్నాయి నాగా ప్రాణేశ్వర నా ఎంత సందలు ఏం చూసో నా సోకి సందలు ఏం చూసో ఈ రోజు నాదా అని చెప్పి పద్మదేవి గోడ పడతా ఉన్నారు అప్పుడు శ్రీనివాసు అంటా ఉన్నాడు దేవి పద్మ కంగారు వద్దన్నాడు కంగారు వద్దన్నమాట పద్మదేవి పద్మ వచ్చింది నాగా ప్రాణేశ్వర నాగొస్తుండగా రాగి పోను రాగి నెలలు ఉన్నాయి ఎక్క దగ్గర ఎన్నో నెలలు ఉన్నాయి నేలలు ఉన్నాయి నిద్రలు ఉన్నాయి డబ్బు ఉన్నా ధనం ఉన్నావు అవన్నీ కూడా వదులుకుని నువ్వే కావాలని చెప్పి నీ కోసం నేను వస్తే ఈ రోజు నువ్వు చెప్తానుగా నన్ను కంగారు పడవద్దంటావా కారణం అన్నాడు అప్పుడు శ్రీనివాసు అంటా ఉన్నాడు నువ్వు చెప్తానుగా డబ్బు ధనం వదులుకొని నా కోసం రాలేదు మా నాన్నగారు వందన మీరు చెప్తానుగా రామయోధం అన్నాను రామయోధంలో ఉన్నప్పుడు రావణుడు సీతాదేవి వెళ్ళిపోయింది కదా అటువంటి సమయంలోని నువ్వు చెప్పానుగా వేద వదిలి పుట్టి నేనే సీతాదేవిని నన్ను కళ్యాణం చేసుకోమన్నావు రామ అవతారంలోని అన్నమాట ఒకటే పుట్టింది కాబట్టి ఆ అవతరంలో నేను కళ్యాణం చేసుకోలేదు ఎదురుకుంటా కలియుగం పడుతుంది కలియుగం శ్రీనివాస భయపడతాం శ్రీనివాస అవతారంలోని నేను కళ్యాణం తీసుకుంటున్నాను కాబట్టి కళ్యాణం చేసుకున్నాను అన్నావు అదేనాడా ఇప్పుడు నన్ను ఎక్క ఉన్నారు దేవి పద్మ నువ్వు కంగారు పెట్టవద్దు నేను చెప్తున్నాగా ఈ అవతారం చూడేసి 6 ప్రమాదం పుడతాడు 7వ వాడు ఎంటమై కొడతాం నేను ఎంటమై పుట్టినప్పుడు చూసేవా నేను 7 కొండలోని 7 గుళ్ళు గోపురాలు కట్టుకుని నేను చూస్తానుగా భూమి నువ్వు చూస్తానుగా ఢిల్లీ నవాబులకి జనాలు తర్వాత 3వ దాని మృతులు చెల్లెలివి భూమిలో చదివే పడతావు నువ్వు భూమిలో చదివే పుట్టినప్పుడు నా పద్మ నా 7 కొండలో తెచ్చుకుని అదిగో ఉయ్యాల జంబాల నిన్ను పోతారే పద్మ
అమ్మా నిన్ను భూమిలో జరుగుతాను ఇచ్చినప్పుడు ఈ ఎడుకల్లో తెచ్చుకుని ఇయ్యాల జంపాలు ఎత్తుకుని ఆ పద్మావతికి ఆ వరం చెడిపోయిందా పక్కన లక్ష్మీదేవి ఉంటుంది నాదా ప్రాణేశ్వర ఇప్పుడు నన్ను ఏం చెప్తా ఉన్నావు దేవి లక్ష్మి నువ్వు కంగారు పడవద్దు ఏం చెప్తానుగా ఈ అవతారం చూడేసి ఎదుర్కొంటా చూసావా కొత్త ప్రాంతాలు అలవాటు పట్టినానా ఆనవర్త అదే గారు గర్భాన దోరగారాజు కుమారుడు శ్రీరందేవి అనే కుమార్తె ఇద్దరు జన్మాలు కొత్తారు పేరందేవి గర్భాన 6 అన్నదమ్ములు తోడు నేను వీడియో వాడు ఎంకన పోయి కొడతాను నువ్వు చెప్తుండగా దోరగారాజు గర్భాన కలివీరు మంగళ కొడతావు మనిద్దరం కూడా మేనత్త మేనమామ బిడ్డలవుతాయి మనిద్దరం చెప్తుండగా మేనత్త మేనమామ బిడ్డలు అవుతాం బిడ్డలు అయినప్పుడు ఎక్కువ అడుగు కూతాను కంకణం కట్టు నేను కళ్యాణం చేసుకుంటాను నేను కళ్యాణం మాత్రం చేసుకుంటాను కానీ కంటుకోను ముట్టుకోను నువ్వు చెప్తుండగా పుట్టింటి కాడ చుట్టూ పెడేసి నా ఎడుకంలోకి వెళ్ళి ఇల్లు గోపురాలు కట్టుకుంటాను నువ్వు చెప్తుండగా చూసావా నువ్వు కాపాడికి వచ్చేటప్పుడు కరివేపాకు లేక 6 మాసాల పాటు అడుగుల్లో అన్నవాసం చేస్తావు ఎందుకు చేస్తావంటే నా నాన్నకాల ముందున ఎవరో బుక్ మరుసు వచ్చి నా శాశ్వతని చెప్పి నన్ను పిలిచి వెళ్ళిపోయా కదా అప్పుడు చెప్తానుగా నేను 6 మాసాల పాటు అన్నవాసం చేసాను కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా అంగట్లో 6 మాసాలు అన్నవాసం చేయాలి 6 మాసాలు అన్నవాసం చేసిన తర్వాత నిన్ను మంగాపట్నం వెళ్ళుకుంటామని లక్ష్మీదేవి గారు ఇచ్చేడు పోయిందా లక్ష్మీదేవి బాబాలు కూడా అది ఎప్పుడైతే వాడు వచ్చాడా అలా కన్నా తల్లి ఉగ్రమాలు కొన్నాడ అప్పుడు ఉగ్రమాలు చూసంటా ఉన్నది అప్పుడు పోయి ఏం చూస్తుండగా ఉడిపాలు తుడిసి నిన్ను పెంచిన కొడుకు శ్రీనివాస వెంకటేశ నిన్ను కొడుకు కనలు పోయినా గానీ 3 పాలు చూపించాను అవునా నన్ను ఏం చెప్తా ఉన్నది అమ్మా నన్ను విడిసి ఏ సమాధానం లేవో నిన్ను విడిసి కూడా నేను ఉన్నానమ్మా కన్నా తల్లిని అలా 2 భుజాలు కూడా పట్టుకున్నాను అలా పట్టుకోబోతులోకి కన్నా తల్లి పూలమాల అయిపోయింది ఆ పూలమాల తీసుకుని మెల్ల వేసుకోబోసి తులసిమాల కింద మారింది పోయిందా అందుకని కాబట్టి వెంటనే పుట్టకు కానీ వెంటనే మెల్లో కానీ ఇప్పుడు తులసిమాల ఉంటుందట అలా ప్రతి శనివారం కూడా వెంటనే గుడికి వెళ్తా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా తులసిమాల వెళ్తారు తులసిమాల ఎందుకంటే ఎప్పుడైతే తులసిమాల వచ్చి నా మెల్లో తిరుగుతాడో నా కన్నాతల్ని నా సంతకు చేర్చమని అని చెప్పి కోరిన బంగాళ నుంచి పొంగుదేవుడు కోరిన కోరికలను తీరుతా ఉంటాడు పోయిందా చెప్పుకున్నాం ఆయన విష్ణుమూర్తి కథ చెప్పుకున్నాం శ్రీనివాసుల కథ చెప్పుకున్నాం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కళ్యాణవాడు అలా మహానుభావుడు 7 కొండలు నిలిచి పుట్టాడు కదా అలా కలియుగ దేవుడు అలా 7 కొండల సరితాలు అలా 7 కొండలు పుట్టుదల పడతా ఉన్నారు చంద్రగిరి తాలూకా చిత్తూరు జల్లు అన్న పుడిదాల బండారి గిరిగర్భండు చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా దివ్యపాదండు అమ్మ దివ్య తిరుపతికైతే కాపురస్తుడు తిరుపతిలోనే